బొగ్గు గనుల ప్రైవేటీకరణ ఆపాలని శుక్రవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు వామపక్షాలు ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో జరిగిన ధర్నా జయప్రదమైంది. బొగ్గు బ్లాకులను వేలంపాట లేకుండా సింగరేణి సంస్థకే కేటాయించాలని వామపక్ష పార్టీల ట్రేడ్ యూనియన్ల నాయకులు కార్యకర్తలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి తెలంగాణ ఉద్యమం లాగా మరో ఉద్యమానికి సిద్ధమని ప్రకటించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్ తో పాటు వామపక్ష పార్టీల యూనియన్ల నాయకులు మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం 500 బొగ్గు గన్లను బహిరంగ వేలానికి పెట్టి ఇప్పటికే 300 బొగ్గు గన్లను అమ్మేసిందని దుయ్యబట్టారు. తెలంగాణలో 60 గనులను వేలానికి పెట్టి తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనులను అమ్మకానికి పెట్టడం దుర్మార్గమని అన్నారు. ఇతర రాష్ట్రాల్లోని గనులను ఆ రాష్ట్రానికి నామినేషన్ పద్ధతిని కేటాయించిందని, సింగరేణిపై మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ సింగరేణికి గనులు ఇవ్వకుండా మోడీ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ప్రజా ఉద్యమాల ద్వారానే మోడీ ప్రభుత్వ విధానాలను అడ్డుకోగలుగుతామని, ఇప్పటికైనా బొగ్గు గనులను సింగరేణికే కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయగా ఉన్న సింగరేణిని కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి పెద్దన్న పాత్ర పోషించి సింగరేణిలో ఉన్న అన్ని రాజకీయ ట్రేడ్ యూనియన్లను ఢిల్లీకి తీసుకువెళ్లి ప్రధానితో చర్చించి బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే ఆపడానికి ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే సింగరేణిలో సమ్మె సైరన్ మోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ఇందులో ప్రధానంగా తెలంగాణకు మణిహారమైన సింగరేణి కాలనీస్ లో ఈ రోజు సుమారుగా 135 సంవత్సరాలుగా బొగ్గు తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఇది కేవలం ప్రభుత్వ రంగ పరిశ్రమ మాత్రమే. ఇది పరిశ్రమ ఉండడం వల్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు లక్షలాది రూపాయల మన డివిడెండ్ల పేరు మీద, ట్యాక్స్ల పేరు మీద చెల్లిస్తా ఉన్నాం. కార్మిక వర్గం కూడా ఇందులో పనిచేసినందుకు నెలవారీగా ట్యాక్స్ల పేరు మీద, వ్యాట్ల పేరు మీద చెల్లిస్తా ఉన్నాం. ఈ రోజు ఇంతమంది ట్యాక్స్ పేయర్స్ ఉన్న ఈ సంస్థ 135 సంవత్సరాల అనుభవం గల ఈ సంస్థను వదిలిపెట్టి ఈరోజు ఎలాంటి సంబంధం లేని, ఎలాంటి అనుభవం లేని కొన్ని సంస్థలకు కట్టిపెట్టడానికి బీజేపీ ప్రభుత్వం ఈ రోజు కార్యరూపం దాల్చింది. ఇది ఒక్కటే అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రభుత్వ రంగ పరిశ్రమలంటే ప్రజలకు సంబంధించింది. ఈ భారతదేశంలో 135 సంవత్సరాల చరిత్ర గల ఈ సింగరేణి ఈరోజు థర్మల్ పవర్ ప్లాంట్లు, విద్యుత్తు, దీనికి బొగ్గు సరిపడా లేని సంబంధాన్ని చూడాలి. ముడిసరికైన బొగ్గును తీస్తూ ఈరోజు అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించకుండా ఈరోజు ప్రైవేటు వారు కట్టబెట్టడం అనేది ఏఐటీసీ మరియు మిగతా ట్రేడ్ యూనియన్ సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు, వామపక్ష పార్టీలు వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఇందులో మేము ఒకటే చెప్తా ఉన్నాం. మీరు 2015 చట్టం చెప్తా ఉన్నారు, కానీ 2014లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం క్రింద ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పరిశ్రమలు, రాయితీలు, ఆర్థిక సహకారం చేయాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మీ 2015 చట్టం పక్కకు పెట్టి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారమైన బేషరతుగా నామినేషన్ కాకుండా, టెండర్ వేలం కాకుండా బేషరతుగా ఏదైతే శ్రావణపల్లి ఓపెన్ కాస్ట్ ను తెలంగాణకే కేటాయించాల్సిందిగా ఈ రోజు అన్ని ట్రేడ్ యూనియన్ల పక్షాన మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తప్పుడు వైఖరిని, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే వైఖరిని మానుకొని సింగరేణిని ఆల్ ఇండియాను ప్రభుత్వ రంగ సంస్థగా నిలబెట్టడం కోసం విధానాలు మార్చుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే రాబోయే రోజుల్లో మొత్తం బొగ్గు గని కార్మికులే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గాన్ని, సమస్త ప్రజానికాన్ని సమీకరించి సిపిఎం, మిగతా వామపక్ష పార్టీలన్నీ కలిపి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఒక్కరు వైకల్సుడు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం రాజకీయ పార్టీల్ని తీసుకెళ్లి ప్రధానమంత్రిని కల్పించండి. ప్రధానమంత్రి ఎందుకు వినడో అప్పుడు చూసుకుందామని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కార్యాలయం ముందు వామపక్ష పార్టీలు, వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను మానుకోవాలి. వేలాన్ని తక్షణమే నిలిపివేసి సింగరేణి సంస్థకు ఆ బ్లాకులు కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ పెద్దల పాత్రను కాంగ్రెస్ పార్టీ పోషించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం
బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నిర్వహించాల్సి వస్తుందనేసి బీజేపీ ప్రభుత్వానికి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఈ మహాధర్నా కార్యక్రమంలో సిపిఐ, సిపిఐఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, ప్రజాపంత, ఏఐటియుసి, సిఐటియు, IFTU-1, IFTU-2 జిల్లా నాయకత్వం తాండ్ర సదానందం, ఎర్రవెల్లి ముత్యంరావు, తోకల రమేష్, కె విశ్వనాథ్, కడారి సునీల్, వైవి రావు, మడ్డి ఎల్లయ్య, రంగు శ్రీనివాస్, ఆరేపల్లి పోషం, మెండే శ్రీనివాస్, ఆరేపల్లి రాజమౌళి, దాసరి సురేష్, రాజరత్నం, జిగురు రవి, ప్రకాష్, జూపాక, రామచందర్, నరేష్, గౌతమ్, గోవర్ధన్, కనకరాజు, గోష్క మోహన్, మద్దెల దినేష్, శ్రీనివాస్, శనిగల శ్రీనివాస్, బుర్రా తిరుపతి, చంద్రశేఖర్, కరీం, ఎంఏ గౌస్, ఓదమ్మ, తాళ్లపల్లి మల్లయ్య, RG1, RG2, RG3 అన్ని మైండ్ల ఫిట్ సెక్రటరీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.